ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. మహోన్నతుడైన క్రీస్తు నామమున చేరివచ్చిన రేడియో శ్రోతలందరికీ, ప్రతి కుటుంబానికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము పీస్, శాంతి. ఈ వాక్యాన్ని ధ్యానించక మునుపు దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, చేరివచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేక రీతిలో దర్శించండి. ఇక్కడ చేరిన వారిలో అనేక మంది నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక బాధపడుతూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను దర్శించండి. వాక్యము సత్యము, అది మాకు నెమ్మదినిస్తుంది. ప్రియ ప్రభువా, మీరు మాట్లాడగలిగిన దేవుడవు కదా. వాక్యముతో ఆదరించుమని, ఎవరికి ఏ మాటలు అవసరమో ఈ రేడియో వర్తమానం ద్వారా మాట్లాడమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ లోకంలో ప్రతి మనుష్యుడు కూడా సమాధానమును వెదుకుతూ ఉంటాడు మరియు ప్రశాంతంగా ఉండటానికి కోరుకుంటాడు. ఎక్కువ శాతం మిడిల్ ఈస్టులో సమాధానాన్ని కోల్పోయినవారు ఉన్నారు. వారి కొరకు మనమంతా ఆందోళన చెందుతూ ఉన్నాము మరియు ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాము. పాలస్తీనియన్లు మరియు యూదులు, వారి మధ్య యుద్ధములు జరుగుతూ ఉండటం మనకు తెలిసినటువంటి విషయమే. వారికి సమాధానము కరువైపోయింది. కాబట్టి మనము ప్రతినిధులను, ప్రతిపాదనలను పంపి మరియు చర్చలు జరిపించి సమాధానం కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ యుద్ధాన్ని ఆపటానికి దేశనాయకులు ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనినే శాంతి ఒప్పందం అని అంటారు. ఈ శాంతి లేదా సమాధానము అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ప్రాముఖ్యమైనదిగా, అవసరమైనదిగా కనపడుతూ ఉన్నది. అయితే నేను మీతో అంతకంటే ప్రాముఖ్యమైన శాంతి లేదా సమాధానము గురించి మీతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. అదే దేవుడు ఇచ్చే అంతరంగిక సమాధానము. మనకు ఎప్పుడైనా మనసులో బాధగా ఉన్నప్పుడు మనం నిద్రపోలేం కదా. పడుకున్నా కూడా అటూ ఇటూ దొర్లుతూ ఉంటాం. నిద్ర రావటానికి చాలా ప్రయత్నాలు, ప్రయాసపడుతూ ఉంటాం. ఇలాంటి సమయాలలో మనకు చాలా బాధ, ఆందోళన కూడా ఉంటుంది. మనలోని ఈ బాధ ఎక్కువైనప్పుడు ఇక చనిపోవటమే మేలు అని కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి ఉంటే, మనము దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేక, ఎందుకు దేవుడు నా జీవితంలో వ్యతిరేకతలు, ప్రతికూలతలు, ఈ అశాంతిని అనుమతించాడు అని దేవునిని ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోతామేమో అని, కుటుంబం విడిపోతుందేమో అని ఎంతో కలత, ఆందోళన చెందుతూ ఉంటాం. మన మనసులో చెప్పలేనంత బాధ ఉండవచ్చు. మీరు విశ్రాంతి లేక నిరాశలో ఉన్నప్పుడు నాకు ఎక్కడా సమాధానం లేదు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ శాంతి లేదా సమాధానం నీకు ఎక్కడి నుండి రావాలి? అది మీకు అందుబాటులో ఉన్నదా? ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ శాంతి, సమాధానము అన్నది మనకు అందుబాటులోనే ఉన్నది. అది దేవుడు మనకు అనుగ్రహించు నిజమైన శాంతి, సమాధానము. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు సాతాను మనకు చాలా రకాల పరిస్థితులను కల్పించి, వాటిలో నిజమైన సమాధానం ఉందని మనలను భ్రమపరుస్తూ ఉంటాడు. వైద్య రంగంలో కాని, మానసిక వైద్య రంగంలో కాని ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. లోకము ద్వారా సాతానుడు మన ఆందోళన కాని, చింతను కాని దూరం చేయటానికి ఏదైనా తాత్కాలికమైనటువంటి పరిస్థితిని కలుగచేస్తాడు. ఇలాంటి సమయాలలో సాతానుడు మనలో కొన్ని ఆలోచనలను కలుగజేస్తాడు. ఈ ఆలోచనలు మనకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. ఒక విషయం ఏమిటంటే, సాధారణంగా మన ఇరుగు పొరుగు వారి ఇంటికి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వారు పడుతున్న శ్రమలలో కూడా కొంత సమాధానము, కొంత సౌకర్యాన్ని పొందాలి అని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఆ బాధను మర్చిపోవటానికి ఏదైనా ఒక పనిని కూడా కల్పించుకుంటూ ఉంటారు. అది ఒక ఆటైనా కావచ్చు, లేకపోతే ఏదైనా పని కావచ్చు. ఇలాంటి పనుల ద్వారా వారి మనస్సుకు కొంతమటుకు విశ్రాంతి కలుగుతుంది. అంతే తప్ప ఆ సమస్య నుండి, ఆ బాధ నుండి పూర్తి విడుదల
వారికి దొరకదు. ఉదాహరణకు భార్యాభర్తల విషయంలో వారు సరిగ్గా మాట్లాడుకోకపోతే వారికి ఒకరినొకరు చూడాలి అని అనిపించదు. వారు చాలా బిజీగా ఉన్నట్లుగా వారు వారానికి 10 నిమిషాలు కూడా ఒకరినొకరు చూసుకోవటానికి ఇష్టపడరు, మాట్లాడుకోవటానికి ఇష్టపడరు. 10 నిమిషాల్లో గొడవలు మరియు మనస్పర్ధలు ఉండవు కదా. కాబట్టి వారు మేము ప్రశాంతంగా ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. వారు ఒకరినొకరు దూరంగా జీవిస్తూనే మేము నెమ్మదిగానే ఉన్నాములే, సమాధానంగా ఉన్నాములే అని భ్రమపడుతూ ఉంటారు. వాస్తవానికి అది అబద్ధం. ప్రజలు మనశ్శాంతిగా ఉండటానికి రకరకాలైనటువంటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. సాకులు చెప్పటం, వాటి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయటం, ఇలా అనేక రకాలుగా వారికి చాలా అనుభవం ఉంటుంది. మనం కొన్నిసార్లు మన కోపాన్ని అదుపులో ఉంచుకోలేక తొందరపడి కొన్ని మాటలు అన్న తర్వాత మనం చెప్పే మాట ఏమిటంటే, వాస్తవానికి నేను మంచివాడనే, నాకు బీపీ ఉన్నందువలన అలా మాట్లాడాను, లేకపోతే నేను అలా మాట్లాడి ఉండేవాణ్ణి కాదు అని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొందరైతే ఇతరులను నిందిస్తూ ఉంటారు. వారంటారు, నేను ఇలా ఉండటానికి కారణం మా నాన్నగారు చిన్నప్పుడు దుర్భాషలాడుతూండేవారు, అది విని నాకలవాటైంది అని సాకులు చెప్తారు. అంటే వారు చేసినటువంటి తప్పిదాన్ని వారి తల్లిదండ్రుల మీదికి నెపము వేస్తారు. ఉదాహరణకు కోపం తెచ్చుకునే తల్లిని తీసుకుందాం. ఆమె తన పిల్లవానితో అంటుంది, నువ్వు నేను చెప్పిన పని చేసి ఉంటే నాకు కోపం వచ్చేది కాదు. నువ్వు చెప్పిన మాట వినలేదు కనుక నేను కోపపడ్డాను అని ఆ పిల్లవానిమీద నెపము మోపుతుంది. సాధారణంగా ప్రతి వ్యక్తి తనకంటే తక్కువగా ఉన్న వారిని పోల్చుకుంటూ ఉంటాడు. అప్పుడు వారికంటే మేము బాగున్నాము అని వారికి అనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్నపిల్లలు వాళ్ళ తోబుట్టువులతో పోల్చుకొని నేను వారికంటే మంచివాడిని అని చెప్పుకుంటూ ఉంటారు. నా సహోదరుడు మంచివాడు కాదు అని చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి తాగుబోతు అయినా ఇతర తాగుబోతులతో పోల్చుకొని వానికంటే నేను మేలే అని అనుకుంటూ ఉంటాడు. మనము ఇతరులతో పోల్చుకునేటప్పుడు మనము ఎక్కువ, వారు తక్కువ అని అనుకుంటాం. అలాగా అనుకోవటం కొద్దివరకే. అలా అనుకోవడం వలన ఏ మార్పు జరగదు. అలా అనుకోవటం వలన ఏ మార్పు జరగదని తర్వాత అర్థమవుతుంది. ఇలాగా పోల్చుకోవటం వలన నిజమైన శాంతి, సమాధానం వారికి ఎన్నటికీ దొరకదు. ప్రియశ్రోతలు, గమనించండి, నిజమైన శాంతి, సమాధానము ప్రభువైన యేసు క్రీస్తు యొద్ద మాత్రమే దొరుకుతుంది. ఆయన సమాధానానికి కారకుడు, కర్త. ఆయన తన సమాధానాన్ని మనకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది, లోకం ఇచ్చే శాంతిని నేను మీకు ఇవ్వలేదు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ఈ లోకము శాంతి, సమాధానము ఇస్తుంది కాని తిరిగి దానిని మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. అది తాత్కాలికమైన సంతోషం అని పిలుస్తాం. ఉదాహరణకు, నీకు జీతం పెరిగినటువంటి దినాన నీవు సంతోషపడతావు. ఒకవేళ ఉద్యోగం పోయినప్పుడు బాధగా ఉంటావు, నిరాశగా ఉంటావు కదా. అన్నీ సక్రమంగా జరిగితే సంతోషంగా ఉంటారు. కాని కొన్ని పరిస్థితులు సహకరించనప్పుడు చాలా దుఃఖంతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చూశారా, ఇది లోకమంటే. గమనించండి, ఏ పరిస్థితి అయినా మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. కాని అది దేవుడు దయచేసిన సమాధానం కాదు. దేవుడు ఇచ్చే సమాధానం నిజమైనది, సంపూర్ణమైనది. ఇది చాలా సత్యమైనది. దేవుడు అనుగ్రహించే శాంతి, సమాధానము మనలో ఉన్నప్పుడు మనకు చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనము నెమ్మది కలిగి ఉంటాం. అందుకే పౌలు, శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారి పరిస్థితి దుఃఖంగా ఉన్నప్పటికీ, వేదనకరంగా ఉన్నప్పటికీ వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇది దేవుడిచ్చే సమాధానం. ఇది దేవుడిచ్చే శాంతి. ఎవరైనా మెదడు చికిత్స చేసుకునేవారు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేవారిని మీరెక్కడైనా చూశారా? వారు చనిపోతారో బ్రతుకుతారో అన్నది వేరే విషయం. వారు ఒకవేళ దేవునికి సమర్పించుకున్నట్లయితే వారు చెప్పే సమాధానం, మా పరిస్థితి ఎలాగ ఉన్నా మా ప్రాణం, మా జీవితం దేవుని చేతిలో ఉన్నది, ఏది జరిగినా దేవుని చిత్తప్రకారమే జరుగుతుంది అని
వారు చెప్పే సమాధానంలో ఒక నెమ్మదిని మనం చూడగలం. అంతేకాదు వారంటారు, దేవుడు మా జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ప్రతిదీ ఆయన చేస్తాడు, సమకూరుస్తాడు అని వారు దేవుని గురించి సాక్ష్యమిస్తారు. ఇలాగున దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి వారు ఎప్పటికీ నెమ్మదిగానే ఉంటారు. అందుకే వారి జీవితంలో ప్రతి ఒక్క శ్రమనుగాని కష్టాన్నిగాని ప్రతిదీ దేవునికి అప్పజెప్తూ ఉంటారు. తమ జీవితాలను దేవునికి సమర్పిస్తారు, దేవుని చేతిలో ఉంచుతారు. ఎవరైతే ఆయన మీద నమ్మిక ఉంచి విశ్వాసముంచి ఆయన వైపు చూచి ఆధారపడతారో అట్టివారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. ఇదే దేవుడిచ్చేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది. దేవుడిచ్చు సమాధానము ఎవ్వరు కూడా దొంగలించలేరు, తీసుకోలేరు. ప్రియులారా, గమనించండి, దేవుడు ఇచ్చే ఈ శాంతి, ఈ సమాధానము మన జీవితంలో ప్రతి అవసరతను తీరుస్తుంది. బెత్లెహేంలో ఈ మధ్య జరిగినటువంటి యుద్ధము గురించి ఆలోచన చేస్తే ఈ మధ్యకాలంలో చర్చిలో కూడా గొడవలు జరుగుతూ వచ్చాయి. అది చాలా దుఃఖకరంగా అనిపిస్తుంది కదూ. ఈ యెరూషలేములో ఉన్న ఆలయం చాలా సుందరమైనది. చాలామార్లు నేను ఆ మందిరానికి వెళ్ళాను. యెరూషలేము పట్టణంలో నాకు చాలా ఇష్టమైన ప్రదేశమది. ఆ ఆలయంలో అనేకమంది పాలస్తీనీయులు ఉన్నారు. అయితే చర్చి వెలుపల ఇశ్రాయేలీయులు ట్యాంకులు మరియు వారి దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రితో చుట్టూ ముట్టడించి ఉంటారు. ఈ ఆలయాన్ని మాత్రం ఇప్పటివరకు చరిత్రలో ఎవ్వరు కూడా నాశనం చెయ్యలేదు. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం నాటిది. దేవుడు ఎంత గొప్పగా ఈ ఆలయాన్ని కాపాడుతున్నాడో చూశారా? చాలామంది వచ్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నారు. 6వ శతాబ్దంలో శత్రువులు వచ్చి అనేక క్రైస్తవ ఆలయాలను ముట్టడించి వాటిని నాశనం చేశారు. ఎప్పుడైతే వారు బెత్లెహేములో ఉన్న ఈ నేటివిటీ ఆలయానికి వచ్చారో, ఆ చర్చి ద్వారంపైన ఉన్న మరియు గోడపై తూర్పు సంస్కృతికి చెందిన 3 పురుషుల బొమ్మలను రంగులుగల చిన్న రాళ్లతో పొదిగించటం వారు చూశారు. అయితే ఆ చిత్రము సరిగ్గా వారిలాగే కనపడుతూ ఉన్నది. అందుకే వారనుకున్నారు, ఇక్కడ అనగా ఈ గోడల మీద ఉన్నటువంటి మనుషులు లేదా ఆ చిత్రాలు మాకు సంబంధించిన వారిగా కనపడుతున్నారు అన్న ఒక్క ఆలోచనతో ఆ ఆలయాన్ని వారు నాశనం చెయ్యలేదు. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఈ స్థలములోనే జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు. ముట్టడించటానికి వచ్చిన ఈ శత్రువులు ఈ తూర్పు దేశానికి చెందినటువంటివారు. అచ్చం తమలాగే తలపై పాగాలు ధరించి మరియు విలువైన వస్త్రాలతో ఉన్న ఆ చిత్రాలు చూచినప్పుడు ఇక ప్రాముఖ్యంగా ఈ భవన నిర్మాణం కూడా మనవారు కట్టినదే అన్నట్టుగా వారు భావించి ఇది ఖచ్చితంగా మనకు సంబంధించినదే అని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి వారు ఆ ఆలయాన్ని నాశనం చెయ్యలేకపోయారు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చెయ్యాలనుకున్న మాట ఏమిటంటే, ప్రియమైన శ్రోతలు వినండి, మనలో ఎప్పుడూ నిత్యము ఉండేటువంటి సమాధానం గురించి మాత్రమే. ఇటువంటి సమాధానం కోసమే ప్రయాసపడండి. దేవుని యొద్దకు రండి, పాపములు ఒప్పుకొనండి, ఆయనను మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఆయన సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని మీకు దయచేయగల దేవుడు. ఆయన నీ హృదయాన్ని, నీ జీవితాన్ని తప్పకుండా కాపాడుతాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడు. అట్టి కృపను ఆత్మదేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.